దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాళేశ్వరం రిపోర్ట్ను కొట్టేయండి అంటారు. హైకోర్టులో వేరుగా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు ఇచ్చిరట. సాక్షిగా సమన్లు జారీ చేసిన కమిషన్ తప్పుదా పట్టించింది. నోటీసు జారీ చేయడంతో పాటు సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. అలా చేయకుండా మాకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది. బీఆర్ఎస్ కించపరచడం దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితంగానే కమిషన్ ఉన్నది. నేను చెప్పట్లేను. ఇంకా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏర్పాటైందని వాక్యం. కాళేశ్వర్ నిపుణులు కొట్టేయని అని చెప్పేసి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన హైకోర్టు వేయట. ఆ ఇద్దరు అంటే మామూలు వేరు వేరు రిపోర్ట్లు ఇచ్చిరట, వేరువేరుగా కేసులు పెట్టరు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారంటే కాళేశ్వరం అనేది చాలా ధీటుగా నిలబడది, ఇలా కనిపిస్తా ఉంది. మీరే రాసి ఎల్లంపల్లి అంటారు, శ్రీరామ సాగర్ అంటారు, భద్రాచలం అంటారు, ఉప్పొంగుతుంది గోదావరి అంటారు. ఇంత ఉప్పొంగిన మేడిగడ్డను మాత్రం గింజు కూడా కదిలేదు. మేడిగడ్డ నిటారుగా నిలబడని చెప్పేసి అంటారు. కొందరు దొంగనాయాలు చింతపండు మలిగా లాంటి లుచ్చలు తెలంగాణ రాష్ట్రంలో అసత్య ప్రచారం చేస్తారు తప్ప వాస్తవానికి కాళేశ్వరం నిటారుగా నిలబడి 20 నెలలకెళ్ళి నీళ్ళు లేని దద్దమ్మలుగా కాంగ్రెస్ వారు చూస్తావు. నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా, రుణమాఫీ చేయకుండా, రైతు బంధు చేయకుండా రైతుల్ని హరిగోజ పెట్టి రాపి రంపాన పెడుతున్న దళితులుగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అందువల్ల మరి ఇలా రిపోర్ట్ వచ్చేసి అంత కాడి కూడా ప్రజలు డిసైడ్ అయ్యారు. అంటే ప్రజలు గుండెల్లో కొట్టేసారు. ఈ పెద్ద డోకా శతగాని సన్నాసులు అని చెప్పలేక కేసీఆర్ పైన విషయం చెబుతున్నారని లోకం అంటున్నది. అది వాస్తవ పరిస్థితి. మరి దొంగలేమో పొడుగు రాసి రెండవన గేట్లు లేపినాం, 38 గేట్లు లేపినాం, 26 గేట్లు లేపినాం, 12 గేట్లు లేపినాం. మరి ఏదైనా నాయన కూలిపోదని లోకం అడుగుతుంది. మరి కూలిపోవాలి కదా, కూలిపోయిందంటే సో అది మీ యొక్క శతగాని తరం అని లోకం అర్థం చేసుకుంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఈ కాళేశ్వరంలో రాజ్య పూజ 750 అవమానం గుండు 0 రివర్స్ అయిపోయింది లెక్క. అవమానం పోయి రాజ్య పూజానికి షిఫ్ట్ అయిపోయింది కాళేశ్వరంలో. సో ప్రజలందరూ కేసీఆర్ దేవుడు నాయన నీళ్ళు ఇచ్చుండు, ఈ దొంగ నీళ్ళు లేక దొంగేసం వేస్తానంటారు. మీరు కనుక్కోరు కావాలంటే నిజమా కాదా నేను చెప్పింది. నాకైతే గదే రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఇది పక్కన పెడితే జరగి చూద్దాం, చిన్న చిన్న ముచ్చట్లు ఉన్నాయి. జలదిగ్బంధం ముంబై ఉందంట. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్రలోని ముంబై దాని పరిసర ప్రాంతాలని పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 6 చనిపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేయడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ముంబైలో కాదు, హైదరాబాద్ అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రమాదం ఉంది. నిన్న ముంబైలో వర్షం అంటారుగా నీళ్లు నిండాయి ఆ రైలు పట్టాల మీద, అయినా కూడా రైలు పోతుంది. మరి అంత కాడికి ముంబైలో వర్షాలతో పడతా ఉన్నాయి. అందువల్ల గోదావరి ఇంకా ఉప్పొంగుతుంది. ఎంత ఉప్పొంగినా మేడిగడ్డ టచ్ కూడా చేయలేకపోతావు. మరి అది లోకం గమనించాలి దయచేసి. అది పరిస్థితి. చెదగాని దద్దమని చెప్పలేం కదా, మరి ఏం చేద్దాం. ఇంకేనా త్వరలో పుతిన్ తో జెలెన్స్కీ భేటీ అట. మరి పుతిన్ జెలెన్స్కీ మధ్య భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రంప్ తో సమావేశం ముగిశాక జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. పుతిన్ తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలోనే త్రైపాక్షిక భేటీకి హాజరు కావాలని వివరించారు. మరి 3 కలిసి కూర్చుంటే ఇక మరి యుద్ధం పోతుందనే ఏం జరుగుతుంది ఏదైనా చూద్దాం. యుద్ధం అయితే ఆగే అవకాశాలని వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది. యుద్ధం ఆగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే సామాన్య ప్రజలకు అక్కడ దెబ్బతినేది. మరి ఆగుతుందా ఆగదా తెలియదు. సో ఇది ఒక వార్త. నెక్స్ట్, రైళ్లలో ఇక లగేజీ ఛార్జ్ అట. ట్రైన్ లో లగేజీ రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ఎయిర్పోర్ట్ల తరహాలో ప్యాసింజర్ లగేజీ లెక్క కట్టనుంది. లిమిట్ కు మించి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీ పెనాల్టీ విధించనుంది. ఇది ముచ్చటనే. సో ఎవరైనా మరి రైల్వే ప్రయాణిస్తూ ఉంటే మీ ఛార్జీలు పడతాయంటే లగేజ్ బట్టి ఛార్జ్ పడతాడు, జర చెక్ చేసుకో. ఇన్ని రోజులు అది లేదు, మళ్ళీ ఇది కొత్త వేసారు. మరి ఇంకా ఇప్పుడు అసలు సిసలైన ముచ్చట్లు చూద్దాం.